करीम भाई रिकॉर्डिंग शुरू करिए बिस्मिल्लाह वल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली అమ్మా బాద్. ఈరోజు ఇన్షాల్లా తహారా ఇది అరబీలో తహారా అని ఉంటుంది కదా, చివరన తా మర్బూతా ఉంటుంది. అందుకని తహారా అని అంటాం. తెలుగు ఉర్దూలో మనం సాధారణంగా తహారత్ తహారత్ అని అంటూ ఉంటాం. రైట్. దాని అర్థం ఏంటి? అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా తహారత్ అని అంటే పరిశుభ్రత అన్నమాట. హ్మ్. ఈ పరిశుభ్రత అనేటువంటిది మనం రెండు రకాలుగా చూడవచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది అది. పరిశుభ్రత అనేటువంటిది రెండు రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైన పరిశుభ్రత, అంటే పరిశుభ్రమైన హృదయం కలిగి ఉండడం అని అర్థం. పరిశుభ్రమైన హృదయం కలిగి ఉండడం క్రిందికి ఏమొస్తాయి? అవిశ్వాసం అంటే కుఫ్ర్ నుంచి మనము మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, కుఫ్ర్ ఆలోచనలు మన హృదయంలోనికి రాకుండా జాగ్రత్త పడడం. రైట్. తర్వాత కపటత్వం. కపటం అని అంటే నిఫాఖ్ అనమాట. నిఫాఖ్ కూడా అది హృదయానికి సంబంధించింది అది. అర్థమవుతున్నదా? సో ఈ కపటత్వము మొదలైన వాటి నుంచి దూరంగా ఆ, మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం. కోపము, వైషమ్యాలతో లేదా ఈ పగ, ప్రతీకారము, ఈర్ష్య, ద్వేషాల నుంచి మనసును శుభ్రంగా ఉంచుకోవడం. ఇటువంటి ఈ బలహీనతలు మనసులోనికి రాకుండా జాగ్రత్త పడడం అనమాట. ఇది ఆత్మ సంబంధమైన పరిశుభ్రత కిందకి వస్తుంది అది. రెండవది ఏంటంటే శారీరక పరిశుభ్రత అంటున్నాం. ఈ శారీరక పరిశుభ్రతను మనము రెండు రకాలుగా పొందవచ్చు అనమాట. శారీరక పరిశుభ్రతను అవేంటంటే ఒకటి నజస్ విషయాలను ఆ, ఆ, దూరం చేయడం ద్వారా, నజస్ నజస్ విషయాలను దూరం చేయడం ద్వారా పరిశుభ్రత పొందుట. సారీ, మనం అది కాదు, అది ఒక నిమిషం. శారీరక పరిశుభ్రతను మనము ఆ, ఆ, శారీరక పరిశుభ్రతలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది నజస్, రెండవది ఏంటంటే హదస్. శారీరక పరిశుభ్రతలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి నజస్, రెండు హదస్. ఈ రెండు విషయాల నుండి శారీరక పరిశుభ్రతను పొందడం. రెండు విషయాల నుండి శారీరక పరిశుభ్రతను పొందడం అనమాట. శారీరక పరిశుభ్రతలో ఈ రెండు విషయాలు ఉన్నాయి. మరి నజస్ అంటే ఏమిటి? నజస్ అంటే ఏమిటని చూసినట్లయితే, నజస్ అని అంటే దాని డెఫినేషన్ ఏంటంటే, ఇది తాను స్వయంగా అపరిశుద్ధమైనదై ఉండి, నజస్ విషయాల్ని నజస్ విషయాలను నజస్ అంటే దాని అర్థం ఏంటది? తాను స్వయంగా అపరిశుద్ధమైనదై ఉండి ఇతరులను పరిశుద్ధపరచడానికి పనికిరానటువంటి దేన్నైనా సరే మనం నజస్ అని అంటాం. తాను స్వయంగా అపరిశుద్ధమైనదై ఉండి ఇతరులను పరిశుద్ధపరచడానికి ఆ, పనికిరానిదైనటువంటి ప్రతి దానిని కూడా మనం నజస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మూత్రము ఉందనుకోండి. అది మూత్రము స్వయంగా తాను అపరిశుద్ధమైనది. రైట్. ఇతరులను పరిశుద్ధపరచడానికి పనికిరాదు అది. అవునా? ఆ విధంగానే ఫర్ ఎగ్జాంపుల్ బురద ఉందనుకోండి. బురద అది ఆ, ఆ, అది కూడా దానేంటది, అది స్వయంగా అపరిశుద్ధమైనటువంటిది. తర్వాత అది ఇతరులను పరిశుద్ధపరచడానికి పనికిరానటువంటిది అనమాట. ఈ విధంగా తాను స్వయంగా అపరిశుద్ధమైనదై ఉండి ఇతరులను పరిశుద్ధపరచడానికి పనికిరాని ప్రతి దాన్ని కూడా మనం నజస్ అని అంటాం అనమాట. నంబర్ వన్, ఈ నజస్ విషయాలను దూరం చేయడం ద్వారా పరిశుద్ధతను పొందడం, శారీరక పరిశుద్ధతను పొందడం అనమాట. రెండవది హదస్. ఈ హదస్లో కూడా మళ్ళీ రెండు విషయాలు ఉన్నాయి. హదస్ కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. అది హదస్ అల్ అస్గర్ అని అంటాం. హదస్ అల్ అస్గర్, నంబర్ వన్ హదస్ అల్ అస్గర్. దీన్ని తెలుగులో చిన్న హదస్ అని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. హదస్ అల్ అస్గర్. రెండవది హదస్ అల్ అక్బర్. రెండోది ఏంటంటే హదస్ అల్ అక్బర్, అంటే పెద్ద హదస్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ హదస్ అల్ అస్గర్ అంటే ఏంటది? హదస్ అల్ అస్గర్ చిన్న హదస్ అని అంటే ఏంటది? చిన్న హదస్ అని అంటే ఇది వజూను వజూను వాజిబ్ చేసేటువంటి విషయాలు అనమాట. వజూను వాజిబ్ చేసేటువంటి విషయాలు హదస్ అల్ అస్గర్ కిందికి వస్తాయి.
రెండవది హదసల్ అక్బర్ అని అంటే, హదసల్ అక్బర్ అంటే ఇవి గొస్సుల్ను వాజిబ్ చేసేటువంటి విషయాలు. ఇవి హదసల్ అక్బర్ కిందకి వస్తాయన్నమాట. ఓకేనా? సో మీ మన ఈ హదసల్ అస్గర్ అంటే వధువును తప్పనిసరి చేసేటువంటి విషయాలు ఏమై ఉంటాయి అనేది మనము వధువు టాపిక్ని మనం ఇప్పుడు ఇన్షాల్లో డిస్కస్ చేయబోతున్నాము. అందులో మనము చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఇన్షాల్లో వధువు టాపిక్లో. ఈ హదసల్ అక్బర్ విషయాలు ఏమిటి? అవి మనకు ఈ వధువు తర్వాత వచ్చేటువంటి గొస్సులు అనేటువంటి టాపిక్ కింద ఆ, వీటిని వీటిని మన విషయాల దీని తర్వాత ఉసుల్ టాపిక్ వస్తుంది, అక్కడ మనం డిస్కస్ చేద్దాం. రైట్. నెక్స్ట్ వుజు. వుజు నమాజు ఆచరించటం కొరకు ఇది వధు అనేటువంటిది తప్పనిసరి వాజిబ్ అని అల్లాహ్ తాలా యొక్క ఈ ఆయత్ ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. నమాజు కొరకు వధు చేసి ఉండడం వాజిబ్ అనడానికి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే, సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 6లో అల్లాహ్ తాలా ఏమంటున్నారు చూడండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహల్లదీన ఆమను ఇదా ఖుమ్తుమ్ ఇలస్ సలాతి ఫగ్సిలు వుజూహకుం. యా అయ్యుహల్లదీన ఆమను ఇదా ఖుమ్తుమ్ ఇలస్ సలాతి ఫగ్సిలు వుజూహకుం వ ఐదియకుం ఇలల్ మరాఫిఖి వంసహు బిరుఊసికుం వ అర్జులకుం ఇలల్ కఅబైన్ అని అన్నారు. ఇది సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 6లో ఉన్నటువంటి ఆ, ఆ, ఆయత్ అన్నమాట. సూరత్ సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 6 ఇది. దాని అర్థం ఏంటిది? ఓ విశ్వసించిన ప్రజలారా, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా ఖుమ్తుమ్ ఇలస్ సలాతి, మీరు నమాజ్ కొరకు లేచినప్పుడు ఫగ్సిలు వుజూహకుం, మీ ముఖాలను కడుగుకోండి. అర్థమైందా? ఫగ్సిలు వుజూహకుం, ఆ, మీ ముఖాలను కడుక్కోండి. ఐదియకుం ఇలల్ మరాఫికి, ఆ విధంగానే మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మోచేతుల సమేతంగా అనమాట. మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. వంసహు బిరు ఓసికుం, మీ తలలను మసాజ్ చేయండి. వంసహు అంటే మసాజ్ చేయడం అనమాట. వంసహు బిరు ఓసికుం, మీ తలలను మసాజ్ చేయండి. అలాగే అర్జులకం ఇలల్ కాబైన్, మీ కాళ్ళను చీలమండలి వరకు కడుక్కోండి అనమాట. కనుక అల్లాహ్ తాలా ఏమంటారు ఇక్కడ? ఈ ఓ విశ్వాసులారా, మీరు నమాజ్ కొరకు లేచినప్పుడు అని ప్రత్యేకిస్తున్నారు అనమాట. అంటే మీరు నమాజ్ చదవడానికి నిర్ణయించుకున్నట్లయితే, నమాజ్ చదివే నియతో మీరు లేచినట్లయితే, అంతకంటే ముందు నమాజ్ చదవడానికి ముందు మీరు ఇవన్నీ చేయాలి అనమాట. అర్థమవుతున్నదా? ఇవన్నీ కూడా వధువులోని భాగాలేవి. కనుక నమాజ్ కొరకు వధువు ఆచరించడం అనేటువంటిది వాజిబ్ అని చెప్పేసి అల్లాహ్ తాలా యొక్క ఆ, ఈ ఆదేశంగా మనకు ఈ సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 6 మనకు తెలియజేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఆ, వధువు వల్ల కలిగే వ- వధువు వధువుకు సంబంధించినటువంటి మిగతా విషయాలను డిస్కస్ చేయడానికి ముందు వధువు వల్ల కలిగేటువంటి లాభాలు, దాని యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి ఒకటి రెండు హదీసులు ఉన్నాయి. అవి చూద్దాం. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అనే ఒక హదీస్ ఉంది. ఇది ఆ, ఆ, తబ్రానీలో ఉంది. అందులో వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: మనిషిలో మంచి లక్షణాలుంటే అల్లాహ్ అతని ఆచరణలను మంచివిగా చేస్తాడు. అల్లాహ్ దాసుడు నమాజు కొరకు వధు చేస్తే అది అతని పాపాలకు పరిహారంగా మారుతుంది. అతని నమాజు అతనికి అదనపు పుణ్యంగా మారుతుంది అంటున్నారు. సుహానల్లా. సో వధువు యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి చూసినట్లయితే ఈ హదీస్లో చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారు? అల్లాహ్ దాసుడు నమాజ్ కొరకు వధు చేస్తే అది అతని పాపాలకు పరిహారంగా మారుతుంది. వధువు అతని పాపాలకు పరిహారంగా మారుతుంది. దాని తర్వాత అతను నమాజ్ని ఆచరిస్తాడు ఎలాగూ. రైట్. నమాజ్ని ఆచరిస్తే అది ఆ నమాజ్ అతనికి అదనపు పుణ్యంగా మారుతుంది అని అంటున్నారు. సుబ్హానల్లా. అదేవిధంగా సహీ ముస్లిం హదీస్, మీ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటిది ఆ హదీస్లో చూడండి. షేర్ చేస్తున్నాను. సో అబూ హురైరా రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఇది. వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: ఎప్పుడైతే ముస్లిం అంటే అల్లాహ్ యొక్క దాసుడు వుజూలో తన ముఖం కడుగునో, అప్పుడు ఆ నీటితో కానీ లేక నీటి చివరి బిందువుతో కానీ అతడు తన కళ్ళతో చూసినటువంటి చిన్న చిన్న పాపాలన్నీ కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే రెండు చేతులను కడుగునో,
తన రెండు చేతులతో చేసినటువంటి చిన్న చిన్న పాపాలన్నీ ఆ నీటితో లేక నీటి చివరి బిందువుతో కడిగివేయబడతాయి. మరియు ఎప్పుడైతే తన రెండు కాళ్ళను కడుగునో తన రెండు కాళ్ళ సహాయంతో అతడు నడిచి నడిచి వెళ్ళి చేసినటువంటి చిన్న చిన్న పాపాలన్నీ కూడా ఆ నీటితో లేక నీటి చివరి బిందువుతో కడిగివేయబడతాయి అని అంటారు. సుబ్హానల్లా. अस्सलाम वालेकुम शेख। వాలేకం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. చెప్పండి. హలో, మీ వాయిస్ కట్ అవుతున్నది. ఒక క్వశ్చన్ అడగొచ్చా షేక్? క్వశ్చన్స్ క్లాస్ చివరిని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మీరు మధ్యలో క్వశ్చన్ మీరు రాసి పెట్టుకోండి. మీరు మర్చిపోతానేమో అనే భయం ఉంటే మీరు రాసి పెట్టుకోండి. క్లాస్ చివరిన అడగడానికి ప్రయత్నించండి. మీరు క్లాసులో క్లాస్ జరుగుతుండగా అడిగితే అది ఫ్లో కట్ అయిపోతుంది. నెంబర్ వన్, అర్థమవుతున్నదా? మీకు మీరు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. క్లాస్ చివరిని అడగండి ఇన్షాల్లా. ఓకే. సరే, ఇప్పుడు మీరు ఎట్లాగూ అడిగారు కాబట్టి చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? జీ షేక్, అంటే చెప్తే మీరు చేస్తుంది ఇది చేస్తే అది పుణ్యం అన్నారు, అదనంగా నమాజ్ చేస్తే అదనపు పుణ్యం అన్నారు కదా షేక్. మ్మ్. హదీస్లో అయితే ఉన్నటువంటి మాటలు అవి. అంటే హదీ అది నఫిల్ నమాజా లేదా ఫర్జకి సంబంధించిన ఏ నమాజ్ అయినా సరే, ఏ నమాజ్ కొరకైనా సరే మీరు ముందుగా వద్దు చేస్తారు. వద్దు చేస్తే అల్హమ్దులిల్లా అది హదీస్లో ఉన్నటువంటి పదాలు అనమాట అవి. అర్థమైందా? అది అది జనరల్గా అన్ని నమాజులకు వర్తిస్తుంది. అది జనరల్గా ఈ ఆ, ఈ హదీస్లోని పదాలు అన్ని నమాజులకు వర్తిస్తాయి అవి. రైట్? జీ ఓకేనా? షేక్, ఓకే. ఇన్షాల్లా. జీ. సో క్వశ్చన్స్ మీరు దయచేసి చివరిని అందరికీ, మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది రిక్వెస్ట్ అనమాట. ఇది క్వశ్చన్స్ చివరిని అడగండి ఇన్షాల్లా. మరి క్లాస్ పూర్తవుతూ ఉండగా మేము మర్చిపోతానేమో అనే భయం ఉంటే మీరు ఒకటి రెండు పదాలతోని అక్కడ మీ పక్కన పేపర్ పెట్టుకొని రాసి పెట్టుకోండి. ఇన్షాల్లా మీరు మర్చిపోరు అది. ఓకే. రైట్. మరొక హదీస్లో చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఇది మువత్తా ఇమాం మాలిక్, సహీ ముస్లిం, తిర్మిది, నసాయి యొక్క హదీస్ ఇది. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు దాన్ని ఉల్లేఖిస్తున్నారు అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: మీకు ఒక ఆచరణ గురించి తెలుపనా? దాని ద్వారా అల్లాహ్ మీ పాపాలను తుడిచివేస్తాడు మరియు స్వర్గంలో మీ స్థానాలను ఉన్నతం చేస్తాడు అన్నారు. మేమంతా తప్పనిసరిగా చెప్పండి ఓ ప్రవక్త అన్నాం సల్లల్లాహు అలైహి వసల్లం. వారు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా పరిపూర్ణంగా వుదు చేయడం. నెంబర్ వన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని ఏమని క్వశ్చన్ చేశారు? మీకు ఒక ఆచరణ గురించి తెలుపనా? దాని ద్వారా అల్లాహ్ మీ పాపాలను తుడిచివేస్తాడు మరియు మీ స్థానాలను ఉన్నతం చేస్తాడు అని అన్నారు. ఒక ఆచరణ. రైట్. దానికి సహాబాకరములందరూ కూడా తప్పనిసరిగా చెప్పండి ప్రవక్త అంటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా పరిపూర్ణంగా వధువు చేయడం. రెండవది, మస్జిద్ వరకు చాలా అడుగులు నడుచుకుంటూ వెళ్ళి నమాజును ఆచరించడం మరియు ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కొరకు ఎదురు చూడడం అని అన్నారు. సుబ్హానల్లా. ఈ హదీస్లో చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూడు సిఫత్లను, విశ్వాసులలో ఉండేటువంటి మూడు లక్షణాలను గురించి వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హైలైట్ చేస్తున్నారు. నెంబర్ వన్ ఏంటిది? అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా పరిపూర్ణంగా వధువు చేయడం. అనుకూలంగా లేని పరిస్థితులు అనంటే కొన్ని కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయి అనంటే విపరీతమైన చలి కలిగినటువంటి ప్రదేశాలు ఉంటాయి. రైట్. అక్కడ మీకు ఆ, ఏదో చలికాలంలో చూసినట్లయితే కొన్ని కొన్ని చోట్ల నీళ్లు గడ్డ కట్టిపోతాయి. కొన్ని కొన్ని చోట్ల మరీ ఎంత ఎంత చల్లగా ఉంటాయనంటే వాటిని వేడి చేసేటువంటి సదుపాయం లేకపోయినట్లయితే వాటితోని మీరు వధువు చేయడం మీకు కష్టమైపోతుంది అనమాట. అర్థమవుతున్నదా? కానీ అలాంటి పరిస్థితులలో కూడా ఒక విశ్వాసి వధువు చేయడానికి తలపడ్డాడు, వధువు చేయడానికి లేచి సంకల్పించుకున్నాడు అనంటే అది ఆ విశ్వాసిలోని తన తన ఈమాన్ యొక్క బలాన్ని సూచిస్తుంది అనమాట. అర్థమవుతున్నదా? నమాజ్ సమయం ఆసన్నమైతే అతను ఎంతగా బేచైన్ అయిపోతాడనంటే, అర్థమవుతున్నదా? అంత చల్లటి నీటిని ఉపయోగించి కూడా అతడు వధువు చేయడానికే సిద్ధపడతాడు. కానీ నీరు చల్లగా ఉన్నాయి కనుక ఆ, ఎలాగా అని చెప్పేసి దాని నమాజ్ను స్కిప్ చేయడానికి ప్రయత్నించాడు. రైట్. అది విశ్వాస యొక్క సిఫత్ అది. సుబ్హానల్లా. అందుకని సంపూర్ణ ఏది అనుకూలంగా లేని పరిస్థితులలో కూడా సంపూర్ణంగా వధువు చేయడం. అంటే దాని అర్థం అది. అది ఆ, అనుకూలంగా లేని పరిస్థితులలో కూడా మీరు సంపూర్ణంగా వధువు చేయడానికి సంకల్పించుకున్నారు అని అంటే అది మీలోని విశ్వాసపు స్థాయిని
అది ఆ, మ- చెప్పగానే చెప్తుంది అనమాట. రైట్. రెండవది రెండవది మస్జిద్ వరకు చాలా అడుగులు నడుచుకుంటూ వెళ్ళి నమాజును ఆచరించడం అని అన్నారు. మస్జిద్ వరకు చాలా అడుగులు నడుచుకుంటూ వెళ్ళి నమాజును ఆచరించడం, ఇది కూడా విశ్వాసి యొక్క విశ్వాసిలోని నమాజు పట్ల అతని యొక్క అతనిలో ఉండేటువంటి ఆ ఆత్రుతను, అతనిలో ఉండేటువంటి నమాజ్ పట్ల అతనిలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఇంపార్టెన్స్ని తెలియజేస్తుంది అనమాట. అర్థమవుతున్నదా? కనుక నడవడం అనేటువంటిది యాక్చువల్గా అది ముస్తహబ్ విషయాలలో ఒకటది. మనం క్రితం క్లాసులలో చెప్పుకున్నట్లుగా నడవడం, మీరు నడిచినట్లయితే నడిచినందుకు గాను అల్లాహ్ మీకు ఆ, ఏది ఎటువంటి అజర్ని ప్రసాదించాడు. నడవకుండా మీరు కూర్చున్నందుకు గాను ఎటువంటి శిక్షను కూడా ఆ, అల్లాహ్ మిమ్మల్ని శిక్షించాడు. కానీ అదే నడక కనుక మీరు మస్జిద్ వైపు నడుస్తున్నట్లయితే, నమాజ్ కొరకు నడుస్తున్నట్లయితే, మీ ఇంటెన్షన్ ఏంటిది? నమాజ్ కొరకు మస్జిద్ వైపునకు వెళ్ళడం. అర్థమవుతున్నదా? ఆ ఇంటెన్షన్ కారణంగా మీరు మస్జిద్ వైపునకు వేసేటువంటి ప్రతి అడుగు కూడా మీకు ఇబాదత్గా రాయబడుతుంది. సుబ్హానల్లా. అర్థమవుతున్నదా? ఆ విధంగానే ఒక మంచి పని చేయడం కొరకు మీరు ఇంటి నుంచి బయలుదేరి నడవడం మొదలుపెట్టారనుకోండి. ఆ మంచి పని చేయడం కొరకు అనేటువంటి నియత్ కారణంగా మీ యొక్క ప్రతి అడుగు కూడా మీకు అది ఇబాదత్గానే రాయబడుతుంది అనమాట. అర్థమవుతున్నదా? సో ఇక్కడ ఆ, మస్జిద్ వరకు అనేక అడుగులు నడుచుకుంటూ వెళ్ళి నమాజును ఆచరించడం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారంటే దాని అర్థం అదే అనమాట. ఈ హదీస్ విన్న తర్వాత ఆ, ఇది మస్జిద్ నబవీకి పరిసరాలలో దగ్గర దగ్గరగా ఇండ్లు ఉన్నటువంటి సహాబాలు సహాబాల్లో చాలా మంది మస్జిద్ నబీకి దూరంగా అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడికి ఆ విధంగా ఇది ఆ, దూరంగా వెళ్ళిపోయారు. వారిలోని ఆశ చూడండి. మస్జిద్ వరకు చాలా అడుగులు నడుచుకుంటూ వెళ్ళడం అనేటువంటిది నెంబర్ వన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారు? అది విశ్వాస యొక్క సిఫత్ని సూచిస్తుంది. నెంబర్ వన్ ఒకటి. రెండోది, ప్రతి అడుగు కూడా మీకు అది ఇబాదత్గా రాయబడుతుంది. సహాబాకరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసుల పట్ల ఆచరించడం. రెండోది, అజరుని సంపాదించేటువంటి హిర్స్ కలిగి ఉండడం. ప్రతి పనిలో ప్రతి సత్కార్యముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి వెంట ఏ ఆ, ఏ ఏ ఆచరణ గురించి వెలువడినా సహాబాకరంలో ముందుగా తాము ఆచరించడానికి పోటీ పడేవారు. సుభానల్లా. రైట్. మూడోది ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? దాంట్లో ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కొరకు ఎదురు చూడడం అన్నారు. ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కొరకు ఎదురు చూడడం అంటే ఏంటిది? ఒక నమాజ్ చదివేసి తర్వాత మస్జిద్లోనే కూర్చొని రెండో నమాజ్ కొరకు ఎదురు చూడడం అనే దాని అర్థం కాదది. కానీ అది మీరు నమాజ్ పట్ల మీలోని తప్పనని తెలియజేస్తున్నారు. అది అర్థమవుతుందా? నా నా యొక్క నా ఇప్పుడు ఈ నమాజ్ అయితే అయిపోయింది. కానీ మరి ఆ, తర్వాత నమాజ్ నేను పనిలో పడి మర్చిపోతానేమో, నా నుంచి నమాజ్ ఇది ఉండిపోతుందేమో అనేటువంటి ఆలోచన, బ్యాక్ ఆఫ్ ది మైండ్, అది మిమ్మల్ని తొలుస్తూ ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో మీ 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 భార్యకి చెప్తారనమాట. అజాన్ అయితే నేను పనిలో పడి నేను వింటానో లేదో, అజాన్ అయితే నాకు తెలియచేయని. ఆఫీస్లో అయితే మీరు ఏది అలారం కానీ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు, లేకపోతే ఎవరికైనా చెప్పి ఉంచుతారు. రైట్. ఏది అజాన్ అయిందా అని చెప్పేసి అడుగుతారు మీరు ఎవరినైనా సరే. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తాయి అనంటే, నమాజ్ పట్ల, నా నమాజ్ ఎక్కడ వీడిపోతుందేమో, నా యొక్క నమాజ్ ఎక్కడ ఉండిపోతుందేమో అనేటువంటి ఆతృత అనమాట. అది అది కూడా విశ్వాస యొక్క సిఫత్ని సూచిస్తుంది. సుబ్హానల్లా. రైట్. కనుక ఇవన్నీ కూడా దీంట్లో వధువుకు సంబంధించి చూడండి, అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా పరిపూర్ణంగా వధువు చేయడం, అది విశ్వాస యొక్క సిఫత్ అనమాట. అర్థమైందా? రైట్. ఆ, వధువు వధువుకి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే ఇది ఇందాకనే ఇందాకనే మనం చెప్పుకున్నట్లుగా సలాహ్ నమాజ్ అనేటువంటిది ఇస్లాంలో అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి ఇబాదత్ అది. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అదే నమాజ్ను గురించి. అల్లాహ్ తాలా ప్రళయ దినం నాడు అన్నిటికంటే ఒక దాసుని యొక్క ఆచరణలో అన్నిటికంటే ముందుగా లెక్క తీసుకునేటువంటి విషయం నమాజ్ అని అనుకున్నాం మనం లాస్ట్ వీక్. రైట్. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం అక్కడ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం మనం అది. కనుక సలాహ్ నమాజ్ అనేటువంటిది ఇస్లాంలో
అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఇబాదత్ అన్నమాట. కానీ మరి నమాజ్ స- ఇది అల్లాహ్ తాలా వద్ద స్వీకారయోగ్యం కావాలంటే, నమాజ్ చెల్లాలి అని అంటే, అక్కడ అల్లాహ్ తాలా ముందు చెల్లాలి అని అంటే దానికి ముందు మనము మన శరీరాన్ని, వస్త్రాలను, స్థలాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రైట్. దానికంటే ముందు, నమాజ్ కంటే ముందు మనం చూసుకోవాల్సినటువంటి పనులు ఏంటవి? మన శరీరాన్ని, మన వస్త్రాలను, ఆ నమాజ్ చదివేటువంటి స్థలం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఈ పరిశుభ్రతలో మొదటి మెట్టు ఏంటంటే వుజు అనమాట. మొదటి మెట్టు అది వుజు. రైట్. కనుక అల్లాహతాలా తన దాసులను తన ముందు నిలబడే ముందు, నమాజ్లో, సలాహ్లో తన ముందు నిలబడే ముందు శారీరకంగా, ఆధ్యాత్మికంగా తమను తాము శుభ్రపరచుకోమని ఆదేశించాడు. అందుకనే మనము ఈ తహారత్లో శారీరక పరిశుభ్రత, తర్వాత అంతరంగ పరిశుభ్రత అని చెప్పేసి మనం భౌతిక పరిశుభ్రత, ఆత్మ సంబంధ శుభ్రత అని చెప్పేసి రెండు విషయాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకున్నాం. రైట్. కనుక అల్లాహతాలా తన దాసులను నమాజ్లో తన ముందు నిలబడడానికి ముందు ఏమంటున్నాడు? శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను పరిశుభ్రపరచుకోమని చెప్పేసి ఆదేశిస్తున్నాడు తహారత్లో. రైట్. ఇది ఈ వధువు అనేటువంటిది కేవలం ఒక నియమం, ఒక కండిషన్ మాత్రమే కాదు అది. ఇది ఈమాన్తో ముడిపడినటువంటి ఒక ఇబాదత్ అనమాట. వధు అనేటువంటిది ఏంటది? ఇది ఒక కండిషన్. నమాజ్ కొరకు మనం ఒక కండిషన్, తప్పనిసరిగా నమాజ్ కొరకు మీరు లేచినట్లయితే ముందుగా వధు చేయండి అనేటువంటి అల్లాహ్ తాలా యొక్క ఈ ఆదేశాల ప్రకారం మనకి ఏమర్థమవుతున్నది? వధు అనేటువంటిది నమాజ్ కొరకు కండిషన్ అన్నమాట. వధు అనేటువంటిది లేకపోయినట్లయితే నమాజ్ కాదు. రైట్. కనుక ఇది కేవలం కండిషన్గా మాత్రమే కాదు ఇది ఈమాన్తో ముడిపడినటువంటి ఒక ఇబాదత్ అనమాట. అర్థమవుతున్నదా? దానికి దలీలు ఏమిటని చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక హదీస్ ఉంది. సహీ ముస్లింలో హదీస్ నెంబర్ 223, 223లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు, పరిశుభ్రత అత్తహారతు శత్రుల్ ఈమాన్ అని అన్నారు. అత్తహారతు శత్రుల్ ఈమాన్ అంటే దాని అర్థం ఏంటంటే పరిశుభ్రత ఈమాన్లో సగభాగము అనమాట. అర్థమైందా? అందుకే వుజూను కేవలం ఒక శారీరకమైనటువంటి ఆచరణగా కాకుండా అల్లాహ్ ముందుకు వెళ్ళడానికి తనను తాను సిద్ధం చేసుకునేటువంటి ఒక ఇబాదత్గా చూడాలి వుజూని. సుబ్హానల్లాహ్. అర్థమవుతున్నదా? సో వధువు అనేటువంటిది దా ఏది నమాజులో మనం అల్లాహ్ తాలా ముందు నిలబడడానికి ముందు మనల్ని మనము సిద్ధం చేసుకునేటువంటి ఒక ఇబాదత్ అనమాట. రైట్. వధు వధు అని అంటే వధు అల్ వధు అల్ వధు అనేటువంటి అరబిక్ పదం ఏదైతే ఉందో, ఈ ఆ, ఈ పదము అల్ వదా అల్ వదా అనేటువంటి పదం నుండి అనేటువంటి ఒక రూట్ నుండి వచ్చిందనమాట. దాని అర్థం ఏంటంటే నంబర్ వన్ హుస్న్. అల్ వదా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే లుగవి అర్థం, భాషాపరమైనటువంటి అర్థంలో మనం చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే సౌందర్యము, అందము, మంచితనము అని. రెండవది నజాఫా అని అంటే శుభ్రత, స్వచ్ఛత అని. మూడోది ఏంటంటే అన్నూర్ వల్ బహా, కాంతి మరియు తేజస్సు అనేటువంటి అర్థాలన్నీ ఉన్నాయి. ఆ, వదా అనేటువంటి పదానికి సౌందర్యము, అందము, మంచితనము, శుభ్రత, స్వచ్ఛత, కాంతి, తేజస్సు అనేటువంటి ఈ అర్థాలు ఉన్నాయి డిక్షనరీ పరంగా, భాషా పరంగా చూసినట్లయితే. రైట్. అంటే భాషా పరంగా వధు అంటే ఏంటది? వధు అని అంటే మనల్ని మనం అందంగా, తేటగా, స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకోవడం అనమాట. వధువు అని అంటే అనేటువంటి పదానికి మన భాషాపరమైనటువంటి అర్థాన్ని చూసినట్లయితే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం సౌందర్యవంతంగా, తేటగా, స్వచ్ఛంగా ఉండేలాగా చూసుకోవడం. రైట్. కనుక మనం వధువు చేసుకున్నప్పుడు ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం పొందుతాం. వధువు చేసుకున్నప్పుడు మన ముఖం, చేతులు, పాదాలు తేటగా, నిర్మలంగా మారుతాయి కాబట్టి ఈ ఆ, ఈ ఈ యొక్క ఆచరణకు మనకు ఈ వధువు అనేటువంటి పేరు వచ్చిందనమాట. రైట్. ఆ విధంగానే పరిభాషలో చూసినట్లయితే వధువుని షరియత్లో ఏ విధంగా నిర్వచించబడింది అంటే ఈ ఫిఖా ఉలమా దాన్ని వధువుని ఈ విధంగా నిర్వచించారు. ఏమని? అల్ ఇస్తెమాల్ ఇస్తెమాల్ అల్ మా ఫీ ఆదాయి మఖ్సూసా అలా సిఫతిల్ మఖ్సూసా తాబుదల్లాహి తాలా అని అన్నారు. దాని అరబీలో దాని నిర్వచనం అంటే దాని అర్థం ఏంటది?
నిర్దిష్ట అవయవాలను నిర్దిష్ట పద్ధతిలో ఇస్తేమాల్ అల్మా నీటిని ఉపయోగించడం ఫీ ఆదాయి మఖ్సూస నిర్దిష్ట అవయవాలను నిర్దిష్ట పద్ధతిలో అలా సిఫతిల్ మఖ్సూస నిర్దిష్ట పద్ధతిలో నీటితో అల్లాహకు విధేయత చూపే ఉద్దేశంతో నియత్తో అర్థమైందా? అల్లాహకు విధేయత చూపే నియత్తోని తాబుద్ అల్లాహి తాలా అంటున్నారు. నీ అల్లాహకు విధేయత చూపేటువంటి నియత్తో నిర్దిష్ట అవయవాలను నిర్దిష్ట పద్ధతిలో నీటితో కడగడం లేదా తుడుచుకోవడం. దీన్ని వధు అని అంటాం. ఇది మన శరీ పరిభాషలో దాని యొక్క నిర్వచనం అనమాట. ఈ నిర్వచనంలో మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఇది కేవలం చేతులు కడుక్కోవడం లాంటి సాధారణ శుభ్రత కాదు. అది అర్థమవుతున్నదా? నెంబర్ వన్ ఏంటది? ఇది చేతులు కడుక్కోవడం లాంటి ఇది మన నార్మల్ శుభ్రత కాదు. ఇది ఒక ఇబాదత్. తాబుద్ అల్లాహి తాలా అంటున్నారు ఆ యొక్క నిర్వచనంలో. కనుక అల్లాహ్ తాలా యొక్క ఇబాదత్ అనేటువంటి నియత్తోని, రైట్? దీనికి నియత్ కూడా ఈ వధు చేయడానికి నియత్ అవసరం అనేటువంటి విషయం దీని ద్వారా తెలుస్తున్నది. అది అర్థమవుతున్నదా? ఎందుకని అల్లాహ్ తాలాకు ఏమంటాము? అది అల్లాహ్ తాలాకు విధేయత చూపేటువంటి నియత్తోని ఈ వధు ఆచరించబడుతుంది, రైట్? కనుక వధు చేయడం కోసం నియత్ అవసరం అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తున్నది మనకు. మూడోది ఏంటంటే ఇక్కడ ఏది నిర్దిష్ట అవయవాలు నిర్దిష్ట పద్ధతిలో అంటున్నాం మనం అక్కడ. దాని అర్థం ఏంటది అంటే ఈ ఈ యొక్క ఆచరణ ఏదైతే ఉందో, వధువు అనేటువంటి ఆచరణకు ఏదైతే ఉందో దీనిని దీని ఈ ఆచరణ ఒక క్రమాన్ని అనుసరించి జరుగుతుందన్నమాట. ఒక తర్తీబు ఉంది ఈ ఆచరణలో. నిర్దిష్ట అవయవాలను నిర్దిష్ట పద్ధతిలో అంటే దాని అర్థం ఏంటది ఒక నిర్దిష్టమైనటువంటి తర్తీబు ఉందన్నమాట వధువుకి. ఈ మూడు కూడా మనకి ఈ యొక్క డెఫినేషన్ ద్వారా మనకు తెలుస్తున్నాయి అన్నమాట. రైట్. సో ఇందాక మనం చూసినటువంటి ఈ యొక్క ఆయత్తులో మన ఇది మన సూరతుల్ మాయిదా ఆయత్ నెంబర్ 6లో అల్లాహ్ తాలా ఈ వధువుకు సంబంధించినటువంటి ఆచరణను తెలియజేస్తున్నారు. ఏది యా అయ్యుహల్లదీన ఆమను ఇదా కుమ్తుమ్ ఇల స్వలాతి ఫక్సిలు వుజుహకుం వ ఐదియకుం ఇలల్ మరాఫికి వంసహు బి రుఊసికుం వ అర్జులకుం ఇలల్ కఅబైన్ అని. సో ఇందులో మనకు దీని ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ వధులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలను కడుక్కోవడం లేదా తుడుచుకోవడానికి గురించి అల్లాహ్ తాలా ప్రస్తావిస్తున్నారు అన్నమాట ఈ ఆయత్లో. ఈ వధువులో చూసినట్లయితే ఈ వధువుకు సంబంధించినటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో నియత్ నుంచి మొదలుకొని దువా చేయడం వరకు, వధువు పూర్తయిన తర్వాత దువా చేయడం వరకు ఈ ఉన్న ఆచరణలను మనము 3 భాగాలుగా మనం చూడవచ్చు. వధువులో ఉన్నటువంటి ఆచరణలను మనం 3 భాగాలుగా చూడవచ్చు. అవేమిటవి? ఒకటేంటనంటే అర్కానల్ వధు, వధువులో మూల స్తంభాల వంటి విషయాలు. ఒకటి అర్కానల్ వధువులో మూల స్తంభాల వంటి విషయాలు. రెండవది ఫరాయిజ్ అల్ వధువులో ఫర్ద్ విషయాలు. మూడవది ఏంటంటే సుననల్ వధువులో సున్నత్ విషయాలు అనమాట. ఒకటి అర్కానల్ రెండవది ఫరాయిజ్ అల్ మూడవది ఏంటంటే సునన్ అల్ వధువులో సున్నత్ విషయాలు. వాటిలో నెంబర్ 1 ఏంటంటే అర్కానల్ ఈ అర్కానల్ వధువులో అల్లాహ్ తాలా ఆయత్లో ప్రస్తావించినటువంటి 4 విషయాలు కూడా అర్కాన్లుగానే భావించబడతాయి. అల్లాహ్ తాలా ఆయత్లో ప్రస్తావించిన 4 విషయాలు అర్కాన్లుగా భావించబడతాయి. నెంబర్ 1 ఏంటది? ఒకటి యా అయ్యుహల్లదీన ఆమను ఇదా కుమ్తుమ్ ఇల స్సలాతి ఫగ్సిలు వుజూహకుం ముఖాలను నీటితో కడగడం. నెంబర్ 1 ముఖాన్ని నీటితో కడగడం. రెండవది వ ఐదియకుం ఇలల్ మరాఫిహి చేతులను మోచేతుల వరకు కడగడం. ముఖాన్ని కడగడం, రెండోది చేతులను మోచేతుల వరకు కడగడం. 3 వంసహు బి రుఊసికుం తలను మసాజ్ చేయడం. 3 తలను మసాజ్ చేయడం. 4 అర్జులకుం ఇలల్ కఅబైన్ మీ కాళ్ళను చీలమండల వరకు కడగడం. ఈ 4 కూడా అర్కానల్ వుదుగా భావించబడతాయి. ఒకటి ముఖాన్ని కడగడం, రెండవది చేతులను మోచేతుల వరకు కడగడం, 3 తల యొక్క మసా, 4 కాళ్ళను చీలమండలి వరకు కడగడం. ఇవన్నీ కూడా అర్కాన్లే అనమాట.
ఓకేనా? దీని తర్వాత ఫరాయిదల్ వధువు, వధువులో ఫర్జ్ విషయాలు, వధువులో ఫర్జ్ విషయాలు. ఈ ఫర్జ్ విషయాలలో మనం పైన చెప్పుకున్నటువంటి అర్కాన్లన్నీ కూడా ఫరాయిద్లో వస్తాయి. అర్కాన్లన్నీ కూడా ఫర్జ్గానే భావించబడతాయి. వాటిని మనం క్రమంగా చూస్తాం. అది వధువులో ఫర్జ్ విషయాలు ఏమిటి? ఫర్జ్ విషయాలు ఏంటంటే నెంబర్ వన్ నియత్. ఓకేనా? నెంబర్ వన్ నియత్. నియత్ అని అంటే మనకందరికీ తెలుసు, అది సంకల్పము అని. అర్థమైందా? కనుక వధువు చేసేటువంటి నియత్ మనసులో ఉండాలి. అలా లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ, మ, బయట నుంచి ఎప్పుడు వచ్చినప్పటికీ, బయటికి వెళ్ళి ఎప్పుడు వచ్చినప్పటికీ, అది ఆఫీస్ నుంచి రావడం కానివ్వండి, లేకపోతే మార్కెట్కి వెళ్ళి రావడం కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వచ్చినప్పటికీ మీరు ముందుగా ఆ, ఏది వాష్రూమ్లోకి వెళ్ళి మీరు ముందుగా చేతులు కడుక్కోవడం, రైట్. తర్వాత ఆ, నోటిని, తర్వాత ముక్కును శుభ్రం చేసుకోవడం, ముఖాన్ని కడగడం, అర్థమవుతున్నదా? తర్వాత చేతులు కడుక్కోవడం, తర్వాత కాళ్ళని కడుక్కొని మీరు బయటికి వస్తున్నారు అనుకోండి. ఇవన్నీ కూడా సాధారణంగా వధువులో వధువులో మనం ఆచరించేటువంటి ఆచరణలు ఇవన్నీ కూడా. అర్థమవుతున్నదా? కానీ అది మీరు మీరు ఏది అలవాటుగా చేస్తున్నారా, లేకపోతే వధువుగా చేస్తున్నారా అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటిది నియత్ అనమాట. అర్థమవుతున్నదా? అది మీరు ప్రతిరోజు కూడా మీరు బయటికి ఎప్పుడు వెళ్ళొచ్చినా, ఆఫీస్ నుంచి వచ్చినా, లేకపోతే బయట నుంచి మార్కెట్ నుంచి వచ్చినా, మీరు ఈ విధంగానే చేయడం మీకు అలవాటు అనుకోండి. అర్థమవుతున్నదా? అలవాటు అనుకోండి. అది మీరు అలవాటుగా చేస్తున్నారా, లేకపోతే ఇవే పనులను మీరు వధువుగా చేస్తున్నారా అనేటువంటి దాన్ని నిర్ణయించేది ఏంటంటే సంకల్పం అన్నమాట. మీరు వధువు చేసేటువంటి నియత్తుని కనుక ఈ విధంగా ఈ ఆచరణలు చేసినట్లయితే అది వధువు అనబడుతుంది. అలా కాకుండా మీరు అలవాటుగా చేస్తున్నట్లయితే అది మీ యొక్క దైనందిన జీవితంలో ఒక భాగంగా అనబడుతుంది అనమాట. నియత్ దీన్ని మనకు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. రైట్. రెండవది స్వచ్ఛమైనటువంటి నీటిని ఉపయోగించడం. స్వచ్ఛమైనటువంటి నీటిని ఉపయోగించాలి. రైట్. స్వచ్ఛమైనటువంటి నీరు అనంటే స్వచ్ఛమైనటువంటి నీరు అనంటే నీటి నీటికి మూడు మూడు లక్షణాలు ఉన్నాయి. ఈ నీటి యొక్క ఈ మూడు లక్షణాలలో ఏ ఒక్క లక్షణమైనా సరే మారిపోయినట్లయితే, అది స్వచ్ఛమైన నీటిగా పరిగణించబడదు. ఆ మూడు లక్షణాలు ఏంటవి? నీటి యొక్క ఆ, రంగు, రుచి, వాసన. రంగు, రుచి, వాసన, ఇవి మూడు కూడా ఉండవు నీటికి. రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు నీటికి. రైట్. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ ఒక్క లక్షణం మారిపోయినప్పటికీ అది స్వచ్ఛమైన నీటిగా పరిగణించబడదు అనమాట. నీటి యొక్క రంగు మారిపోవడం, ఏదైనా పడి, అర్థమవుతున్నదా? లేదా లేక నీటి యొక్క ఆ, రుచి మారిపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దే- ఆ, రుచి మారిపోవడం. ఆ విధంగానే తర్వాత దాని ఏంటంటే నీటి యొక్క వాసన మారిపోవడం, ఫర్ ఎగ్జాంపుల్. ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం మారిపోయినప్పటికీ అది ఆ, ఆ, స్వచ్ఛమైన నీటిగా పరిగణించబడదు అనమాట. మరి సముద్రపు నీరు ఆ, దాన్ని ఏమంటారు మరి, ఉప్పగా ఉంటుంది కదా సార్, మరి అది నీటి యొక్క రుచి కిందికే వస్తుంది కదా అనేటువంటి డౌట్ మీకు రావద్దు. ఎందుకనంటే సముద్రపు నీటిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక ప్రత్యేకమైనటువంటి హదీసే ఉంది. అది సహాబాకరంలో అడిగారన్నమాట, "ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము సముద్రం మీదకి వేట కొరకు వెళుతూ ఉంటాం, సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. మేము మాతో పాటు తీసుకువెళ్ళినటువంటి నీటిని వధువు కొరకు మేము ఉపయోగించినట్లయితే మాకు తాగడానికి నీళ్లు ఉండవు. మరి ఎలాగా అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? సముద్రపు నీరు స్వచ్ఛమైనది, అందులో సముద్రపు మృత జీవులు కూడా మీ కొరకు హలాలే అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక సముద్రపు నీరు అది దాన్ని ఏమంటారంటే మన స్వచ్ఛమైందే, అది వధువుకు మరియు వస్తువులకు అన్నిటి కూడా వాడవచ్చు. నెంబర్ వన్. రెండోది, సముద్రపు నీరు స్వతహాగా, అర్థమవుతున్నదా? స్వతహాగా ప్రకృతి సిద్ధంగా అది అది ఉప్పగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ, మ, మీరు ఉన్న చోట బోర్ బావి ఉందనుకోండి, లేకపోతే కొన్ని కొన్ని చోట్లలో బావులు కూడా తవ్వినట్లయితే అందులో ఉప్పు నీరు పడడం గమనిస్తాం మనం. బోర్ బావిలో కూడా ఉప్పు నీరు రావడం గమనిస్తాం మనం. స్వతహాగా ఆ విధంగా ఒకవేళ నీరు నీరు కానీ ఉప్పగా ఉన్నట్లయితే, బయట నుండి ఏది ఏ విషయము దానిని కంటామినేట్ చేసి ఉప్పగా మార్చకుండా ఉన్నట్లయితే, స్వతహా ఉన్నట్లయితే ఆ నీరు వధువుకు ఊసులకు పనికొస్తుంది అనమాట. అర్థమవుతున్నదా? కానీ బయట నుండి ఏదైనా పడడం వలన ఆ నీరు యొక్క రుచి మారిపోయినట్లయితే అది స్వచ్ఛమైన నీటిగా పరిగణించబడదు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అదనమాట. ఓకేనా?
సో ఈ రంగు, రుచి, వాసన ఈ మూడు లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మారినప్పటికీ అది స్వచ్ఛమైన నీటిగా పరిగణించబడదు. రైట్. మూడోది మూడోది ఏంటంటే ముఖాన్ని కడగడం. ముఖము అనంటే ముఖము అనంటే నుదుటి నుంచి ఎక్కడి నుదుటి పై భాగం నుంచి పై భాగం నుంచి అని అంటే ఎక్కడి నుంచి అయితే వెంట్రుకలు మొదలవుతాయో అక్కడి నుంచి మొదలుకొని గడ్డం క్రింది వరకు, ఆ విధంగానే ఒక చెవి నుంచి మొదలుకొని రెండవ చెవి వరకు ఈ మధ్య ఉన్న భాగాన్ని ముఖం అని అంటాం. అర్థమవుతున్నదా? నుదుటి పై భాగం నుండి ఎక్కడి నుంచి అయితే వెంట్రుకలు మొదలవుతాయో అక్కడి నుంచి మొదలుకొని ఆ, దవడ క్రింది భాగం వరకు, పురుషులైతే గడ్డం కింది భాగం వరకు అని అంటాం మనం. అది దవడ కింది భాగం వరకు, ఒక చెవి నుండి మరొక చెవి వరకు, ఒక చెవి నుండి మరొక చెవి వరకు, ఈ నాలుగు ఇంటి మధ్య ఉన్నటువంటి ఆ, భాగాన్ని మనం ముఖం అని అంటాం. కనుక ముఖాన్ని కడగడం అని అంటే దాని అర్థం ఏంటది? ఈ ఈ మొత్తం ఈ మొత్తం కూడా నీటితోని శుభ్రంగా కడగబడాలి అన్నమాట. రైట్. నాలుగవది చేతులను మోచేతుల వరకు కడగడం. చేతులను మోచేతుల వరకు కడగ అంటే ఏంటిది? మోచేతుల సమేతంగా అనమాట. మోచేతుల వరకు అని అంటే అంతవరకు కాదు, మోచేతులు కూడా కడగబడాలి పూర్తిగా. అంటే దాని అర్థం ఏంటంటే మోచేయి పై భాగం వరకు మనం కడిగినట్లయితే మోచేయి కూడా దాని సమేతంగా కడగబడుతుంది అనమాట. ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఒక హదీస్ కారణంగా మనం వధువును ప్రారంభించడానికి ముందు చేతులను మనం ఏం చేస్తామనంటే మణికట్టు వరకు 3 సార్లు కడుక్కుంటాం మనం. మణికట్టు వరకు 3 సార్లు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఒక ఒక హదీస్ కారణంగా అది. మీరు నిద్ర నుంచి లేచినప్పుడు ఆ, నీటి నీటి తొట్టెలోనికి లేదా నీరు ఉన్నటువంటి ఏదైనా ఒక ఏ, బిందె కానీ, అది బర్తన్ అని అంటే ఒక ఇదనమాట, కంటైనర్. నీటి కంటైనర్లోనికి చేయి పెట్టడానికి ముందు మీరు మీ చేతులను 3 సార్లు కడుక్కోండి అని, తర్వాతనే చేయి పెట్టండి అన్నారు. సాధారణంగా వధువు కొరకు ఇప్పుడంటే మనకు ఇవి నల్లాలు ఉన్నాయి, తర్వాత దాని ఏమంటారంటే వాష్ బేసిన్స్ ఉన్నాయి, కనుక ఏది పంపులు ఉన్నాయి. మనము మన ఇంటిలోనే, అర్థమైందా? కనుక మనకు ఈ పరిస్థితి ఆ, దాదాపుగా ఏది ఆ, చేయి పెట్టడం అనేటువంటి పరిస్థితి మనకు, దాని గురించి మనకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ పాతకాలంలో ఈ పంపులు, నల్లలు ఇవి లేనటువంటి పరిస్థితి, ఆ రోజులలో వధువు చేయడం కొరకు ఒక నీటి కంటైనర్ని అక్కడ పెట్టేవారు. అది చెంబు కానివ్వండి, లేకపోతే ఒక బగోనా కానివ్వండి, దాంట్లో నీళ్లు పెడితే అందులో నుంచి చేత్తోని నీళ్లు తీసుకొని ఆ విధంగా వధువు చేయడం అనేటువంటిది ఇప్పటికి కూడా కొన్ని కొన్ని చోట్ల మనం ఆ విధంగా చూస్తూ ఉంటాం. అర్థమైందా? కనుక ఆ ఆ నీటి తొట్టెలోనికి చేయి పెట్టడానికి ముందుగా మీరు 3 సార్లు చేతులను కడుక్కోండి అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ కారణంగా అది వధువులో భాగం అయిపోయింది అనమాట అది. రైట్. కనుక మీరు ఇక ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఫోర్త్ పాయింట్, చేతులను మోచేతుల వరకు కడగడం అని అంటే మేము ముందుగానే చేతులను మడికట్టు వరకు కడుక్కున్నాం కదా, కనుక మిగతా భాగం పైన నీళ్లు పోసి దాన్ని కడిగేస్తే సరిపోతుంది అనుకోరాదు. చెయ్యి అనంటే అది వేళ్ల చివరి భాగం నుండి మొదలవుతుంది అనమాట. వేళ్ల చివరి భాగం నుండి మొదలుకొని చెయ్యి వధులో చెయ్యి మోచేతి వరకు అని అంటే మోచేతి పై భాగం వరకు అనమాట. అర్థమైందా? కనుక మీరు ముందుగా వధువు మొదలు పెట్టడానికి ముందు చేతులను మణికట్టు వరకు కడుక్కున్నప్పటికీ ఆ తర్వాత చేతిని కడగవలసి వచ్చినప్పుడు మీరు పంపు కింద మీరు వధువు చేస్తున్నట్లయితే ఆ నీళ్లు మీ చేతి వేళ్ల చివరి నుంచి పడేలాగా చూసుకోవాలి. నెంబర్ వన్. లేదా మీరు ఆ, నీ ఆ, ఆ, నీటి కంటైనర్ల నుంచి నీళ్లు మీరు తీసుకొని వధువు చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలాగో చేతిని పెడతారు కనుక అది వేళ్ళని కూడా తడిచేలాగా చేస్తుంది. అది ఆ, అది సరిపోతుంది. కానీ ఒకవేళ మీరు పంపు కింద మీరు చేతిని పెట్టి వధువు చేస్తున్నట్లయితే ఆ పంపు నీళ్లు మీ చేతి వేళ్ళ చివరి నుంచి పడేలాగా చూసుకొని మిగతా చేయి మొత్తం కూడా ఆ విధంగా దాని కింద కడగాలి అనమాట. రైట్. నెంబర్ 5, తడి చేతులతో తడవను తోడవడం. ఇది మనం ఏం చూస్తున్నాం? ఇది ఫరాయిదల్ వధువు చూస్తున్నాం. ఫరాయిదల్ వధువు, వధువులో విషయాలన్నమాట. ఫర్దు విషయాలలో 5వది ఏంటంటే తడి చేతులతో తలను తుడవడం. అబ్దుల్లా ఇబ్న్ జైద్ రదియల్లాహు తాలా అన్హు ఒక హదీస్ ఉంది. ఇది సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది. వారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తడి చేతులతో తమ తల మొత్తం తుడిచారు. తల యొక్క మసా ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి హదీస్ ఇది. సహీ హదీస్ ఇది.
అందులో వారేమంటున్నారు, ప్రవక్త సలసన వారు వధు చేసినప్పుడు తడి చేతులతో తమ తల మొత్తం తుడిచారు. వారు తమ తల ముందు భాగం నుండి మొదలుపెట్టి, ఇది ముఖ్యం అనమాట. మస అంటే ఏ విధంగా ఉండాలి? వారు సారీ, తమ తల ముందు భాగం నుండి మొదలుపెట్టి పూర్తిగా వెనుకకు తీసుకువెళ్ళి మరలా తల ముందు భాగానికి తెచ్చి చేతులను అక్కడ వదిలేవారు అనమాట. ఇది. సో వధువులో మస, తల యొక్క మస అంటే ఏ విధంగా ఉండాలి? మీరు చేతులను తడి చేసుకొని తల ఆ, ఎక్కడి నుంచి అయితే వెంట్రుకలు మొదలవుతాయో అక్కడి నుండి రెండు చేతులను తల పై భాగం మొత్తం ఆ విధంగా వెనుకకు తీసుకువెళ్ళి ఎక్కడైతే వెంట్రుకలు అంతమవుతాయో అంతవరకు తీసుకువెళ్ళి మళ్ళీ ఆ రెండు చేతులను మీరు ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టారో అక్కడికి తీసుకుని వచ్చి వదలడం అనమాట. ఆ విధంగా అది తల మస అవుతుంది. అంతేకాని తడి చేతులతోని తల మీద 3 సార్లు తట్టుకోవడం, అర్థమైందా? అలా అలా అలాగా తట్టేసి తల మసా అయిపోయిందని అంటే అది ప్రవక్త సల్లల్లాహు వారు మసాజ్ చేసి చూపినటువంటి విధానానికి సరిపోని విధానం అనమాట అది. రైట్. కనుక తల యొక్క మసాజ్ అంటే రెండు చేతులను తడి చేసుకొని వెంట్రుకలు ఎక్కడి నుంచి అయితే మొదలవుతాయో రెండు చేతులను అక్కడి నుంచి మొదలుపెట్టి తల వెనుక భాగం వరకు ఎక్కడైతే వెంట్రుకలు అంతమవుతాయో, అర్థమైందా, అక్కడి వరకు తీసుకువెళ్ళి మళ్ళీ ఆ రెండు చేతులను తల ముందు భాగం వరకు ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో అక్కడికి తీసుకుని వచ్చి వదలడం అనమాట. అది తల యొక్క మసా అనబడుతుంది. రైట్. తలపై ఉన్న టోపీ అమామాలపై తుడవడం కూడా అది సున్నతే. తలపై ఒకవేళ టోపీ కానీ లేకపోతే అమ్మమ్మ అలాంటిది కానీ ఉన్నట్టయితే దాని మీద మసాజ్ చేయడం కూడా అది సున్నతే అనమాట. ఉమర్ రదియల్లాహు తాలా ఒక హదీస్ ఉంది సహీ బుఖారీ సహీ ముస్లింలో. ఎవరైతే తలపై ఉన్న టోపీ అమామాలపై మసాగా మసాజ్ చేయడంగా భావించరో అల్లాహ్ వారిని పరచకుండా ఉంచుగాక అని అన్నారు ఆయన. అంటే ఆ, తలపై ఉన్నటువంటి టోపీ కానీ అమామాలపై కానీ కూడా మసాజ్ చేయడం కూడా అది తల యొక్క మసాజ్ చేయడం కిందికే వస్తుందన్నమాట. రైట్. ఫరాయిద్ అల్ వధులో వధువు యొక్క ఫర్జ్ విషయాలలో ఆరవది ఏంటనంటే కాళ్ళు మడమల వరకు కడగడం. కాళ్ళను మడమల వరకు కడగడం, మడమల సమేతంగా. మడమల వరకు అని అంటే వరకు కాదు, అది మడమల సమేతంగా అంటే మడమల పై భాగం వరకు కడగడం అనమాట. ఫరాయిదల్ వధువులో ఆరవ ఫర్జ్ విషయం ఇది. ముఖ్యంగా ఆ, మడమలు పూర్తిగా తడిచేలాగా ఆ, 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 కాళ్ళకి సంబంధించి ఆ మడమలకు సంబంధించి ఎక్కడ కూడా చిన్న పొడి భాగం లేకుండా తడిచేలాగా నీరు నీటితో దాన్ని శుభ్రపరచాలన్నమాట. ఎందుకు ఇది ఆ, పొడి భాగం లేకుండా అని ఎందుకు అంటున్నాం మనం అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీ వధువు చేసుకుని మసీదులోకి రావడాన్ని చూశారనమాట. అర్థమైందా? ఆ, ఈ హదీస్ ఇది మనం విషయాలు తర్వాత కూడా వస్తుంది ఇది, కానీ ఆ, ఇక్కడ కూడా దీన్ని ప్రస్తావించడం మంచిదని ప్రస్తావిస్తున్నా. ఆ, వస్తే ప్రవక్త సల్లల్లాహు వారు సహాబీ వెనక నుంచి చూస్తే సహాబీ యొక్క మడమ పైన ఒక రూపాయి బిళ్ళ అంత అనమాట, ఒక కాయిన్ అంత భాగం పొడిగా కనిపించింది. ప్రవక్త సల్లల్లాహు వారు ఏమన్నారు, వెళ్ళి ఆ, తిరిగి వధువు చేసి రమ్మన్నారు అనమాట అతన్ని. అర్థమైందా? కనుక ఎందుకు అని అంటే అది ఆ విధంగా పొడిగా ఉండడం అనేటువంటిది జరిగినట్లయితే మీరు సరిగ్గా నీటిని ఆ, అన్ని భాగాలకు వధులో కడగవలసినటువంటి అన్ని భాగాలకు సరిగా నీటిని చేర్చి ఆ భాగాలన్నీ కూడా నీటితో పూర్తిగా తడిసేలాగా చేయాలి. పొడిగా లేకుండా చూసుకోవాలన్నమాట. ఆ పొడిగా ఉన్నట్లయితే అది ఆ భాగము ఆ, నరకాగ్నిలో ఆ, క- ఏది ఉంచబడుతుంది అనేటువంటి హదీసులు కూడా ఉన్నాయన్నమాట. రైట్. ఇవి ఆ, ఉమ్, వధువులో వధువులో ఫర్ద్ విషయాలు ఇవి. వధువులో ఫర్ద్ విషయాలు ఫరాయిదల్ వధువు. సారీ, ఇంకొకటి ఫరాయిదల్ వధువులో ఏడవది ఏంటంటే క్రమం పాటించడం. వధువులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టారో ఆ విధంగా మొదలుపెట్టి ఏ విధంగానైతే పూర్తి చేస్తారో ఆ విధంగానే పూర్తి చేయడం. అర్థమైందా? కనుక తల యొక్క మసా ముందు చేసేసి తర్వాత కాళ్ళు కడుక్కొని తర్వాత చేతులు కడుక్కొని తర్వాత నోటిని పుక్కిలించడం ఇవి కాదనమాట. అది వధువులో క్రమాన్ని పాటించడం అనమాట. క్రమాన్ని పాటించడం కూడా అది ఫర్ద్ విషయాలలోనే ఒక విషయం అనమాట. సో అర్కానల్ వధు 4, ఫరాయిజల్ వధు 7. తర్వాత సుననల్ వధువులో సున్నత్ విషయాలు.
వధువులో సున్నత్ విషయాలు చూస్తున్నట్లయితే అవేంటవి? నెంబర్ 1 ఏంటంటే బిస్మిల్లా పఠించడం. ఈ బిస్మిల్లా పఠించడం దగ్గరకొచ్చేసరికి ఉలమాల మధ్య ఈ ఈ విషయం పైన భిన్నాభిప్రాయాలున్నాయి ఉలమాల మధ్య. ఒక గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటారంటే, వధువు మొదలు పెట్టడానికంటే ముందు బిస్మిల్లాహ్ అని పఠించిన తర్వాతనే వధువు మొదలు పెట్టాలి. బిస్మిల్లా పఠించకపోయినట్లయితే అది వధువు కాదు అనేటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం. ఎందుకు అంటే వారి దలీల్ ఏమిటి అని చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఒక హదీస్ ఉంది. అది ఆమ్, ఆ హదీస్లో ఏమనుంది? ఆ హదీస్ యొక్క ఇది రిఫరెన్స్ నేను ఇక్కడ రాయలేదు, కావాలంటే నేను తర్వాత చెప్తాను అది రిఫరెన్స్ చూసి. ఆ హదీస్లో ఏమనుందనంటే, ఎవరైతే వుదులో లేరో, ఎవరైతే వుదు చేయలేదో వారి యొక్క నమాజ్ కాదు. అర్థమైందా? ఆ ఆ హదీస్ అరబీలో ఈ విధంగా ఉందన్నమాట. సారీ, ఒక్క నిమిషం. ఇది ఎవరి హదీస్ ఇది? అబూ హురైరా రదియల్లాహు తాలా యొక్క హదీస్ ఇది. సునన్ అబూ దావుద్, సునన్ తిర్మిదీలో ఉంది ఈ హదీస్ ఇది. అందులో ఏమంటారు? ఆ, అందులో ఏమనుంది? లా సలాత లిమన్ లా వుదు అలహు వలా వుదు లిమన్ లం యద్కుర్ ఇస్మల్లాహి తాలా అలైహా అనుంది అనమాట. దాని అర్థం ఏంటిది? లా సలాత లిమన్ లా వుదు అలహు, ఎవరికైతే వుదు లేదో వారి యొక్క సలా లేదు, వారి సలా కాదు. వలా వుదు లిమల్లం యద్కుర్ ఇస్మల్లాహి తాలా అలైహా, ఎవరైతే ఆ, అల్లాహ్ తాలా యొక్క నామాన్ని పఠించలేదో, అర్థమైందా? అల్లాహ్ యొక్క నామాన్ని స్మరించలేదో వధు కంటే ముందు, వారి యొక్క వధువు లేదు అనేటువంటిది అనమాట. అర్థమైందా? ఎవరికైతే వధువు లేదో వారి సలా లేదు, వారి సలా సరికాదు. మరి ఎవరైతే వధువు చేయనప్పుడు బిస్మిల్లా పఠించారో, అల్లాహ్ తాలా యొక్క పేరును స్మరించారో వారి వధువు లేదు అనేటువంటిది ఈ హదీస్ యొక్క భావం అనమాట. అబూ హురైరా రజియల్లాహు తాలా యొక్క హదీస్ ఇది, అబూ దావుద్ తిర్మిదిలో ఉంది. ఈ హదీస్ మీద ఉలమాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరేమంటారంటే ఇది సహీ హదీస్ కాదు, నంబర్ 1. మరి అలా అని దాన్ని ఏమంటారంటే మౌదూనా జహీఫా అని, అంటే జహీఫ్ హదీస్ ఇది, ఇది సహీ హదీస్ కాదు ఇది. ఉలమా యొక్క ఉలమా యొక్క దీని యొక్క కేటగరైజేషన్లో ఉలమా ఏమన్నారంటే ఇది సహీ హదీస్ కాదు, ఇది హసన్ గరీబ్, హసన్ గరీబ్ అనేటువంటి కేటగిరీకి చెందినటువంటి హదీస్ అని అన్నారు. హసన్ గరీబ్ అంటే ఏంటది? హసన్ హదీస్ అంటే ఏంటది? హసన్ హదీస్ అని అంటే సహీ హదీస్ కంటే కొద్దిగా తక్కువ స్థాయి కలిగినటువంటి హదీస్ అనమాట. కొద్దిగా తక్కువ స్థాయి కలిగినటువంటి హదీస్. ఈ రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటారంటే, ఈ మొదటి గ్రూప్ ఆఫ్ ఉలమా ఈ ఈ హదీస్లో ఉన్న పదాలను బట్టి ఎవరికైతే వధువు లేదో వారి యొక్క నమాజ్ లేదు, ఎవరైతే వధువు చేయనప్పుడు అల్లాహ్ తాలా యొక్క నామాన్ని స్మరించారో వారి యొక్క వధువు లేదు అనేటువంటి ఈ హదీస్ని బేస్ చేసుకొని మొదటి గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటారంటే, కనుక వధువు చేయడానికి ముందు బిస్మిల్లా పఠించడం తప్పనిసరి. మీరు బిస్మిల్లా పఠించకపోయినట్లయితే అది మీ వధువు కాదు అనేటువంటిది వారి యొక్క వాదన అనమాట. కానీ రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటున్నారు? ఇది యాక్చువల్గా సహీ హదీస్ కాదు, ఇది హసన్ హదీస్ ఇది. అర్థమవుతున్నది? హసన్ గరీబ్ అనేటువంటి కేటగిరీకి చెందినటువంటి హదీస్ ఇది. రైట్? అది సహీ హదీస్ అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సహీ హదీస్ అయినట్లయితే అందరికీ శిరోధార్యం, అది తప్పనిసరి అయిపోతుంది అనమాట, వాజిబ్ అయిపోతుంది ప్రతి వారికి కూడా. కానీ ఒక ఆచరణను, రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటున్నారు? ఒక ఆచరణను ఫర్జ్ స్థాయికి చేర్చాలి అంటే దానికి దానికి తప్పనిసరిగా అది సపోర్టింగ్ అనే హదీస్ అనేటువంటిది ఉండాలి. సహీ హదీస్ లేని సందర్భంలో ఒక ఆచరణను మీరు ఫర్జ్ స్థాయికి చేర్చడం సరికాదు. మీరేం చేస్తున్నారు? బిస్మిల్లా పఠించడం తప్పనిసరి అని అంటున్నారంటే బిస్మిల్లా పఠించడం ఫర్జ్. అలా కాకపోయినట్లయితే అది వుదు కాదు అని మీరు వాదిస్తున్నారని అంటే మీరు బిస్మిల్లా పఠించడాన్ని ఒక ఫర్జ్ ఆచరణగా చేస్తున్నారనమాట. అర్థమైందా? కనుక ఒక ఆచరణను మీరు ఫర్జ్ స్థాయికి చేర్చాలి అని అంటే దానికి బలమైనటువంటి దలీలు ఉండాలి. ఇది మరి సహీ హదీస్ కాదు. ఇది సహీ హదీస్ కానప్పుడు మీరు బిస్మిల్లా పఠించడం తప్పనిసరి, బిస్మిల్లా పఠించకపోతే వధువు కాదు అనడం సరికాదు అనేటువంటిది రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం అనమాట. అర్థమవుతున్నదా? కనుక ఈ రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా ఏమంటారు? బిస్మిల్లా పఠించడం తప్పనిసరి అని కాకుండా బిస్మిల్లా పఠించడం ఉత్తమం. అర్థమవుతున్నదా? బిస్మిల్లా పఠించడం ఉత్తమం. ఒకవేళ బిస్మిల్లా పఠించకుండానే మీరు వధువు మొదలుపెట్టి మీరు పూర్తి చేస్తున్నట్లయితే అల్హమ్దుల్లా, అది అది మీ వధువు పూర్తయిపోతుంది.
వధువు కాదు అనడం సరికాదు అనేటువంటిది రెండో గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం అన్నమాట. ఈ అభిప్రాయమే సరైనది ఇన్షాల్లా. ఓకేనా? కనుక బిస్మిల్లా పఠించడాన్ని కొంతమంది ఉలమా ఇది ఫర్జుగా భావిస్తారు వధువు చేయడానికంటే ముందు. కానీ ఫర్జుగా ఒక ఆచరణను ఫర్జు స్థాయికి చేర్చాలంటే మరి దానికి బలమైనటువంటి దలీల్ కావాలి. అది ఇది హసన్ హదీస్, హసన్ కేటగిరీ చెందినటువంటి హదీస్. అది సహీ హదీస్ కాదు. కానీ సందర్భంలో మనం అది బిస్మిల్లా పఠించడాన్ని వాజిబ్గా కాకుండా అహసన్, అర్థమవుతుందా, అది ఉత్తమం అని మనం అనవచ్చు అనమాట. ఓకేనా? రెండవది ఏంటంటే మిస్వాక్, సివాక్ను ఉపయోగించడం. సారీ. దీనికి సంబంధించి ఇది 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 కూడా ఆ, వధువులో సున్నత్ విషయాలకు సంబంధించి సంబంధించినటువంటి ఆచరణ అనమాట ఇది. అబూ హురైరా రదియల్లాహు తాలా అనే ఒక హదీస్ ఉంది ఇది. అందులో ఆ, ఇది సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్ ఇది. వారేమంటారు అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, లౌలా అన్ అషుక్క అలా ఉమ్మతి ల అమర్తుహుం బిసివాకి ఇంద కుల్లి సలాతిన్ అని అన్నారు. ఇంద కుల్లి సలాతిన్. దాని అర్థం ఏంటిది? లౌలా అన్ అషుక్క అలా ఉమ్మతి, ఒకవేళ నాకు నా ఉమ్మత్ పై ఇది మషక్కత్గా అంటే భారంగా మారుతుందేమో అనేటువంటి భయం కానీ లేకపోయినట్లయితే, ల అమర్తుహుం బిసివాకి ఇంద కుల్లి సలాతిన్, నేను వారికి ఆదేశించి ఉండేవాడిని ఏమని? సివాక్ను ఉపయోగించండి ఇంద కుల్లి సలాతిన్, ప్రతి సలాలో. అర్థమైందా? ప్రతి సలాకు మీరు సివాక్ చేయండి అని చెప్పేసి ఆదేశించి ఉండేవాడిని. కానీ ఆదేశించలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏమంటారు? నా ఉమ్మత్పై ఇది భారంగా మారుతుందేమో అనేటువంటి భయం కానీ లేకపోయినట్లయితే నేను నా నా నేను వారికి ప్రతి సలాలోనూ కూడా మీరు సివాక్ను ఉపయోగించండి అని నేను ఆదేశించి ఉండేవాడిని అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ హదీస్లో. కానీ ఆదేశించలేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సివాక్ను ఉపయోగించడానికి అంత ప్రాముఖ్యతనిచ్చేవారు అనమాట. అర్థమవుతున్నదా? సివాక్ను ఉపయోగించడానికి అంత ప్రాముఖ్యతనిచ్చేవారు. కనుక వీలైతే ప్రతి వధువు చేయడానికి ప్రతి వధువుకు ముందు మీరు సివాక్తోని బ్రష్ చేసుకొని, అర్థమైందా? మిస్వాక్ అనేటువంటి అది వేరు ఉంటుంది కదా, దాంతో బ్రష్ చేసుకొని, అది లేని సందర్భాల్లో మీరు ప్రతిసారి కూడా ఇంకా ఏది టూత్ బ్రష్ని ఏమి ఉపయోగిస్తే మంచిదే, అల్హమ్దులిల్లా. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత అదనమాట. మిస్వాక్ అనేటువంటి ఆ యొక్క చెట్టు యొక్క వేరుతోని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి నమాజ్కు ముందు, ప్రతి వధువుకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సివాక్ను ఉపయోగించేవారు. మూడవది మూడవది ప్రతి భాగాన్ని 3 సార్లు కడగడం. వధువులో కడగాల్సినటువంటి ఆదా ఏవైతే ఉన్నాయో, అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి భాగాన్ని 3 సార్లు కడగడం అనమాట. మీరు ఒకసారి మరి మన ఈ వధువుకు సంబంధించినటువంటి ఆయత్ సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 6ని చూసినట్లయితే అందులో ఏమనుంది? అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, యా అయ్యుహల్లదీన ఆమను ఫగ్సిలు వుజూహకుం, ఓ ఓ విశ్వాసులారా, మీరు ఉమ్, ఇదా కుంతుం ఇల సలాతి ఫగ్సిలు వుజూహకుం, మీరు నమాజ్ కొరకు లేచినట్లయితే ఫగ్సిలు వుజూహకుం, మీరు మీ ముఖాలను కడుక్కోండి. ఐదియకం ఇలల్ మరాఫికి, మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. వంశహు బిరు ఓసికం, మీ యొక్క తలను మసాజ్ చేసుకోండి. అర్జులకు ఇలల్ కాబైన్, మీ కాళ్ళను చీలమండలి వరకు కడుక్కోండి. రైట్? అల్లాహ్ ఈ ఈ ఆయతులో శరీర భాగాలను కడగమని ఆదేశిస్తున్నారు. ఓకేనా? ఎన్నిసార్లు ఎవరు చెప్తారు? మూడు సార్లు మ్మ్. ఆ, ఒకసారి. ఎగ్జాక్ట్లీ. అల్లాహతాల దీంట్లో శరీర భాగాలు కడగమని ఆదేశిస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పడంలా ఇక్కడ. కనుక ఒకసారైనాక రైట్ రైట్ ఒక్కసారి కరెక్టే. సో శరీర భాగాలు కడగమని ఆదేశిస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పడం లేదు అల్లాహతాలది ఈ ఆయతలో. కనుక కనీసము వధువులో కడగవలసినటువంటి శరీర భాగాలను కనీసం ఒక్కసారైనా కడగడం అది ఫర్జ్ అనమాట. అర్థమవుతున్నదా? ఒక్కసారైనా కడగడం అది ఫర్జ్ అవుతుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు వధువును ఆచరించి చూపించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మ్యాక్సిమం ఎక్కువగా అత్యధికంగా ఒక్కొక్క భాగాన్ని 3 సార్లు కడిగినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అర్థమవుతున్నదా?
సో అది అత్యధికంగా 3 సార్లు కడగడం అనేటువంటిది సున్నత్ అనమాట. ఒక్కోసారి కొన్ని హదీస్‌లలో ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కొక్క భాగాన్ని ఒక్కసారే కడిగినట్లు, కొన్ని కొన్ని హదీస్‌లలో ఒక్కొక్క భాగాన్ని 2 సార్లు కడిగినట్లుగా మనకు దలీలున్నాయి. అర్థమవుతున్నదా? కనుక వుజూలో కడగవలసినటువంటి శరీర భాగాలను కనీసం ఒక్కసారైనా కడగడం అది ఫర్జ్ అయితే, ఎక్కువలో ఎక్కువగా అత్యధికంగా ఆ శరీర భాగాన్ని 3 సార్లు కడగడం అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్‌గా భావించబడుతుందనమాట. ఒకవేళ ఈ ఈ ఈ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకేసారి కడిగినట్లు, కొన్ని సందర్భాల్లో 2 సార్లు కడిగినట్లుగా ఉన్నటువంటి దలీళ్ళ వల్ల మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటనంటే, ఒకవేళ మీరు వుజూ చేస్తున్నటువంటి వుజూలో కడగాల్సినటువంటి శరీర భాగాలను మీరు ఒక్కసారితోనే మీరు బాగా కడిగేసారనుకోండి, అర్థమవుతున్నదా? ఒక్కసారితోనే ఆ శరీర భాగాన్ని మీరు పూర్తిగా నీరు ఆ శరీర భాగం మొత్తం చేరేలాగా చేసి, దాన్ని బాగా దాన్నేమంటారంటే ఆ చేతిని మ ఏది బాగా కడిగేసుకున్నారనుకోండి. లేదా 2 సార్లతోనే మీకు ఆ శరీర భాగం మొత్తం పూర్తిగా కడగబడినట్లుగా మీరు సంతృప్తి చెందారనుకోండి. దాన్ని మూడోసారి కడగాల్సిన అవసరం లేదు. అర్థమవుతున్నదా? కనుక ఒక్కొక్క శరీర భాగాన్ని మీరు ఒక్కసారి కడిగితేనే అది అది పూర్తిగా తడిసిపోయింది. అది పూర్తిగా దాన్నేమంటారు శుభ్రపడిపోయింది అనేటువంటి సంతృప్తి మీకు కలిగినట్లయితే, ఆ భాగాన్ని రెండోసారి, మూడోసారి కడగాల్సిన అవసరం లేదు. ఆ విధంగానే ఒక రె మ మ మొదటిసారి మీకు ఆ సంతృప్తి కలగలేదనుకోండి, రెండోసారి కడగండి. రెండోసారితోని మీకు ఆ శరీర భాగం పూర్తిగా నీటితోని తడిసిపోయింది. అది శుభ్రపడిపోయింది అనేటువంటి సంతృప్తి కలిగితే, దాన్ని మళ్ళీ మూడోసారి కడగాల్సిన అవసరం లేదు. కానీ అత్యధికంగా ఒక్కొక్క శరీర భాగము ఎన్ని సార్లు కడగవచ్చునో అది 3 సార్లనమాట. అర్థమవుతున్నదా? సో, ఏది నేను ఏది కడగడం మొదలుపెట్టినప్పుడు నేను నేను 2 సార్లు కడిగాను కదా అని చెప్పేసి మిగతా భాగాలన్నింటిని కూడా 2 సార్లు కడగాల్సిన అవసరం లేదు. దాని అర్థం అదనమాట. రైట్? సో, ఇది యాక్చువల్‌గా మనకు ఎప్పుడు మా ఈ మన శరీర భాగాల్ని కడగడం అనేటువంటిది మనకు ఎప్పుడు బాగా అనుభవంలోనికి వస్తుందనంటే, మీరు ప్రయాణంలో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నమాజ్ సమయం ఆసన్నమైపోయింది. మీరు వధూ చేయాలి. మీ దగ్గర ఉన్న నీటితోని మీరు అవి మీకు తాగడం కొరకు లేదా మీరు మరొక నీరు ఉన్నటువంటి ప్రదేశం వరకు వెళ్ళేంత వరకు మీకు పనికొస్తాయనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? కొద్దిపాటి నీటిని తీసుకుంటారు మీరు. ఒక గ్లాస్ నీటిని, లేకపోతే ఒక చిన్న బాటిల్ నీటిని తీసుకుంటారు. నీటిని తీసుకొని మీరేం చేస్తారంటే, అందులో నుంచి కొద్దిగా తీసుకొని మీరు నోటిని పుక్కిలిస్తారు. కొద్దిగా నీటిని తీసుకొని మీరు ముక్కును శుభ్రం చేసుకుంటారు. రైట్? కొద్దిగా నీటిని తీసుకొని బాగా చేతులను ఇట్లా మెలిపెట్టి మరీ నీరు పూర్తిగా చేరేలాగా చేస్తారు. అర్థమవుతున్నదా? రైట్. కనుక ఒక్కొక్కసారి చేయడానికే మీరు ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ కాలేదనుకుంటే కొద్దిగా మరి కొంచెం నీరు తీసుకొని ఏం చేస్తారంటే, అక్కడ ఎక్కడైతే పొడిగా మీకు అనిపిస్తుందో దాన్ని ఆ విధంగా మీరు పూర్తిగా తడిసేలాగా చేయడానికి ప్రయత్నిస్తారు. అర్థమవుతున్నదా? సో, ఇక్కడ అది గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీటితోని ఆ శరీర భాగం పూర్తిగా తడిసేలాగా చేయడం. పొడిగా ఉండకుండా చూసుకోవడం అనమాట. క్లియర్? పొడిగా ఉండకుండా చూసుకోవడం. మీరు నీరు పుష్కలంగా ఉంటే నో ప్రాబ్లమ్. మీరు ఒక్కసారి కడగండి, 2 సార్లు కడగండి, మాక్సిమం 3 సార్లు కడగండి. కానీ పుష్కలంగా లేని పరిస్థితులలో మీరు వధూ చేయాల్సొస్తే ఆ కొద్దిపాటి నీటితోనే మీరు ష వధూలో కడగాల్సినటువంటి శరీర భాగాలను పూర్తిగా తడిచేలాగా చేయడం అనమాట. పొడిగా లేకుండా చూసుకోవడం. అది ముఖ్యం. క్లియర్? హ్మ్. రైట్. నంబర్ 4 ఏంటనంటే దీంట్లో ముక్కును 3 సార్లు శుభ్రం చేయడం. ముక్కును 3 సార్లు శుభ్రం చేయడం. ఇక్కడ ఇది ముక్కును 3 సార్లు శుభ్రం చేయడం దగ్గరికొచ్చేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ 2 విధాలుగా ఉండింది. ముక్కును 3 సార్లు శుభ్రం చేయడం అనేటువంటి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ 2 విధాలుగా ఉండింది. అదేంటది? నోటిని 3 సార్లు వేరేగా శుభ్రం చేయడం. అంటే ఏంటిది? మన అరచేతిలోనికి నీళ్లు తీసుకొని నోట్లోనికి తీసుకొని నోటిని బాగా పుక్కిలించి ఉంచేయడం. అది 3 సార్లు చేయడం నోటిని. ఆ విధంగానే వేరేగా, వేరేగా నీళ్లు తీసుకొని ఆహ్, మ మ అరచేతిలోనికి నీళ్లు తీసుకొని ముక్కులోనికి పోనిచ్చి అర్థమైందా? ముక్కుని 3 సార్లు శుభ్రం చేయడం. అంటే నోటిని 3 సార్లు శుభ్రం చేయడం, ముక్కును 3 సార్లు శుభ్రం చేయడం.
ఇది ఒక ఒక విధానం. ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క ఆచరణలో మనకి ఈ విధానం కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు వారు ఎక్కువగా ఈ విధంగానే చేసేవారు. ఈ రెండో విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు వారు ఎక్కువగా చేసేవారు అనడానికి మనకు దలీలున్నాయి. అదేంటది? ఒకసారి అరచేతిలోనికి నీళ్లు తీసుకొని వారు ప్రవక్త సల్లల్లాహు వారు ఏం చేశారు? ఆ నీటిని ఆ అరచేతిలోని నీటిలో సగం నీటిని నోటిలోనికి, సగం నీటిని ముక్కులోనికి ఒకేసారి పంపించేవారు. అర్థమైందా? సగం నీటిని నోటిలోనికి, సగం నీటిని మిగతా సగం నీటిని ముక్కులోనికి. ఆ విధంగా పోనిచ్చి నోటిని పుక్కిలించేయడం, తర్వాత ముక్కును శుభ్రపరచుకోవడం. ఈ విధంగా ఒకేసారి తీసుకున్నటువంటి నీటితో సగం నోటిలోనికి, సగం ముక్కులోనికి పోనిచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు నోటిని పుక్కిలించి తర్వాత ముక్కును శుభ్రపరచుకునేవారు అనమాట. ఇవి రెండు రకాల ఆచరణలు నోటిని, ముక్కును శుభ్రపరచుకోవడం అనేటువంటి విషయంలో మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి నుండి కనిపిస్తాయి అనమాట. అబ్దుల్లా ఇబ్న్ జైద్ రదియల్లాహు తఆలా అన్హు ఒక హదీస్ ఉంది. సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది. వారు ఏమంటారు దాంట్లో? ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చేతిలో తీసుకున్న నీటితో ఒకేసారి నోటిని, ముక్కును శుభ్రం చేసుకునేవారు. అర్థమైందా? ఒకేసారి నోటిని, ముక్కును శుభ్రం చేసుకునేవారు. చేతితో తీసుకున్నటువంటి నీటితో ఇలా 3 సార్లు చేసేవారు. నీటిని పుష్కలంగా ఉపయోగించేవారు అని అంటారు దాంట్లో. ఓకేనా? సో, నోటిని 3 సార్లు శుభ్రపరచుకోవడం, దాని తర్వాత ముక్కును 3 సార్లు శుభ్రపరచుకోవడం అది కూడా ఓకేనే. లేదా చేతిలో ఒకేసారి తీసుకున్నటువంటి నీటితో నోటిని, ముక్కును అంటే సగం నీరు నోటిలోనికి, సగం నీరు ముక్కులోనికి పోనిచ్చేలాగా చేసి నోటిని, ముక్కును ఒకేసారి శుభ్రపరచుకోవడం కూడా అది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క ఆచరణే అనమాట. నంబర్ 5 సునన్ అల్ వుదూలో సున్నత్ విషయాలలో నంబర్ 5 ఐదో విషయం ఏంటంటే గడ్డంలో ఖిలాల్ చేయడం. ఖిలాల్ అంటే ఏంటది? ఖిలాల్ అని అంటే నీ దాని ఏమిటంటే తడి వేళ్లతో ఆ విధంగా గడ్డంలోనికి వేళ్ళు జొనపడం అనమాట. వేళ్ళు జొనిపి గడ్డంలోనికి నీరు చేరేలాగా చేయడం. అర్థమైందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి యొక్క ఈ ఆచరణకు సంబంధించి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఒక హదీస్ ఉంది. ఇది ఇబ్న్ మాజా, తిర్మిదీలో ఉంది. అందులో వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు వుదు చేసినప్పుడు గడ్డంలో ఖిలాల్ చేసేవారు. అర్థమైందా? వుదు చేసినప్పుడు గడ్డంలో ఖిలాల్ చేసేవారు అని ఉంది. రెండోది అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు ఒక హదీస్ ఉంది. ఇది అబూ దావుద్, బైహఖీలో ఉంది. అందులో వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు చేతిలో నీళ్లు తీసుకొని దవడ క్రింది నుంచి గడ్డంలోనికి నీళ్లు పోనిస్తూ వేళ్లతో ఖిలాల్ చేసేవారు అని. ఓకేనా? ఇది చేతిలోని నీళ్ళు తీసుకొని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు? ముఖం కడుగుతున్నప్పుడే ఆ చేతిలో నీళ్లు తీసుకొని గడ్డం కింద నుంచి ఆ విధంగా నీళ్లు గడ్డం లోనికి పోయేలాగా చేసి వేళ్లతోని ఖిలాల్ చేసేవారు అనమాట. వేళ్లతోని ఆ విధంగా గడ్డంలోనికి వేళ్ళు జొనిపి గడ్డం తడిసేలాగా చేసేవారు. అర్థమైందా? ఈ మన ఫుఖహా ఏమంటున్నా వారి వారు ఏమంటారంటే ఈ ఈ విషయానికి సంబంధించి ఒకవేళ గడ్డం కనుక పలుచగా ఉన్నట్లయితే అంటే ఏంటిది? గడ్డంలో నుంచి మన వెంట్రుకలలో నుంచి చర్మం కనుక కనిపిస్తూ ఉన్నట్లయితే బయటికి కనబడుతున్నట్లయితే అది పలుచని గడ్డం అనబడుతుంది. అర్థమైందా? గడ్డంలో నుంచి చర్మం కనుక బయటికి కనపడేలాగా ఉన్నట్లయితే చర్మం కూడా తడిసేలాగా చేయడం అతనిపై ఫర్జ్ అవుతుంది. అలా కాకుండా బాగా గడ్డం గుబురుగా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ గుబురుగా ఉన్నట్లయితే ఆ గడ్డాన్ని చీల్చి చెండాడి మరీ చర్మం తడిసేలాగా చేయడం అతని మీద అది ఫర్జ్ కాదు. అది గడ్డంలో ఖిలాల్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతున్నదా? కనుక గడ్డం గుబురుగా ఉంటే దాన్ని ఖిలాల్ చేస్తే సరిపోతుంది. గడ్డాన్ని తడిసేలాగా చేస్తే సరిపోతుంది అనమాట. తడి చేతులతోని గడ్డంపై ఆ విధంగా తుడిచేస్తే సరిపోతుంది ఇన్షాల్లా. ఓకేనా? నంబర్ 6 సున్నన్ అల్ వధులో సున్నత్ విషయాలలో 6వ విషయం ఏంటంటే చేతి మరియు కాలి వేళ్ల మధ్య ఖిలాల్ చేయడం. చేతులను కడిగేటప్పుడు ఓ చేతి వేళ్ల మధ్య ఖిలాల్ చేయడం, కాళ్ళను కడిగేటప్పుడు కాలి వేళ్ల మధ్య ఖిలాల్ చేయడం. ఓకేనా? 7వది నంబర్ 7 పాయింట్ 7
పాయింట్ నెంబర్ 7 ఏంటంటే కుడివైపు నుండి మొదలుపెట్టడం. కుడివైపు నుండి మొదలుపెట్టడం అంటే ఏంటిది? అంటే ఆ, ఎక్కడైతే కుడి ఎడమల ఆ, దాన్ని ఏమంటారంటే వి- విభజన ఉందో శరీర భాగాలలో, వాటిల్లో వాటిలో ముందుగా కుడి భాగాన్ని కడగడం అనమాట. కుడి చేతిని ముందుగా కడగడం, తర్వాతనే ఎడమ చేతిని. ఓకేనా? కుడి కాళ్ళని ముందుగా కడగడం, ఆ విధంగా తర్వాతనే ఎడమ కాళ్ళని కడగడం అనమాట. రైట్. కుడివైపు నుండి మొదలు పెట్టడం అంటే అది. అల్ మువాలా 8 నంబర్ ఏంటంటే అల్ మువాలా. అల్ మువాలా అంటే అల్ మువాలా అని అంటే సారీ, అల్ మువాలా ఏంటంటే ఆ, వధువులో కడగాల్సినటువంటి శరీర భాగాలను ఒకదాని తర్వాత వెంటనే మరొక దానిని కడగడం. ఒకదాని తర్వాత వెంటనే మరొక దానిని కడగడం అనమాట. ఇది ఎందుకు ముఖ్యమైనది? ఇది ఎందుకు ముఖ్యమైనది అని అంటే ఆ, అల్ మువాలాలో అల్ మువాలాలో ఒక ఒక శరీర భాగాన్ని మరొక శరీర భాగాన్ని కడగడానికి మధ్య మనం ఎంత గ్యాప్ ఇవ్వచ్చును అనే దానికి సంబంధించినటువంటి విషయం అనమాట ఇది. ఉలమా ఏమంటారంటే ప్రవక్త సల్లల్లాహు వారు అల్ మువాలా అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని ఒక మ- ప్రత్యేకమైనటువంటి ఆచరణగా ప్రవక్త సల్లల్లాహు వారి యొక్క హదీస్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. అదేంటది? ప్రో అందుకనే ఉలమా ఏమన్నారు? అల్ మువాలా అనేటువంటిది తప్పనిసరిగా పాటించాలి అని. ఒక శరీర భాగాన్ని కడిగిన వెంటనే గ్యాప్ ఇవ్వకుండా మరొక శరీర భాగాన్ని కడగడం. ఒకవేళ మీరు గ్యాప్ ఇచ్చినట్లయితే అది ఎంత ఉండవచ్చునంటే, ముందుగా కడిగినటువంటి శరీర భాగం ఎండిపోక ముందే మరొక శరీర భాగాన్ని కడగడం. అర్థమైందా? అలా కాకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి హదీస్లో ఒక ఒక సహాబీ వుదు చేసి వస్తే, మస్జిద్లోనికి వస్తే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబీ వెనుక శీలమండపై ఒక రూపాయి బిళ్ళంత ఆ, పొడి భాగాన్ని గమనించారు. గమనించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని వెళ్ళి మళ్ళీ వధు చేసుకొని రా అని అన్నారు. ఆ భాగాన్ని కడుక్కొని రా అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అర్థమవుతున్నదా? అక్కడ అక్కడ రూపాయి బిళ్ళంత పొడి భాగం ఉంది, వెళ్ళు దాన్ని కడుక్కొని రా అనలేదు. ఎందుకనంటే వధువు చేసుకొని అతను వచ్చినప్పుడు, రైట్, వధువు చేసుకొని అతను వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని చూసి ఏమన్నారంటే, ఎందుకంటే అతను వచ్చేసరికి కొన్ని భాగాలు ఉమ్, ఆ, ఎండిపోయి ఉంటాయి, లేకపోతే కొన్ని భాగాల పైనుండి తడి అనేటువంటిది ఆరిపోయి ఉంటుంది. అర్థమవుతున్నదా? అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? మళ్ళీ వధువు చేసుకొని రా అని అన్నారు. క్లియర్. అందుకని ఆ, శరీరంలో ఈ మన వధువులో కడగాల్సినటువంటి శరీర భాగాలలో అది ప్రతి భాగానికి నీరు చేరేలాగా చేయడం అందుకేనమాట. అందుకనే అల్ మువాలను పాటించడం కూడా తప్పనిసరి అనమాట. ఎందుకనంటే మీరు అంత గ్యాప్ ఇచ్చినట్లయితే ఆ తడి అనేటువంటిది ఆరిపోయినట్లయితే, మీకు తడిగా తెలుస్తున్నప్పటికీ కనిపిస్తున్నప్పటికీ కూడా ఆరిపోయినట్లయితే మళ్ళీ మీరు మొదటి నుంచి వధువు చేయాల్సి వస్తుంది అనమాట, ఈ ఈ యొక్క హదీస్ యొక్క వెలుగులో. రైట్. కనుక ఆ, అల్ మువాలా అనేటువంటిది పాటించడం తప్పనిసరి అన్నమాట. అర్థమవుతున్నదా? హ్మ్. ఒక శరీర భాగాన్ని, వధువులో కడగాల్సిన శరీర భాగాలను ఒకదాని తర్వాత మరొక దాన్ని వెంటనే కడగడం అల్ మువాలా అని అంటే. రైట్. అల్హమ్దులిల్లా. ఇవి ఆ, ఇంతవరకు మనము ఏది అర్కానల్ వధువు చూసాం. తర్వాత అంటే వధువులో ఆ, మూల స్తంభాల వంటి విషయాలు, వధువులో ఫర్జ్ విషయాలు, సున్ననల్ వధువు. అంటే వధువులో సున్నత్ విషయాలు అనమాట. ఓకేనా? ఇప్పుడు వీటన్నిటిని ఆధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వధువు చేసేటువంటి విధానం ఏ విధంగా ఉండేది అని చూసినట్లయితే, హుమ్రాన్ మౌలా హుమ్రాన్ మౌలా రదియల్లాహు తాలా యొక్క ఒక హదీస్ ఉంది. ఇది సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్ ఇది. ఓకేనా? అందులో హుమ్రాన్ హుమ్రాన్ మౌలా అంటే ఎవరనంటే ఈ మన ఆ, ఈయన ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వద్ద ఆయన బానిసగా ఉండేవారనమాట. ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వద్ద. హ్మ్. ఒక్క నిమిషం ఆగండి. హ్మ్.
ఈయన మన ఉస్మాన్ రజా తలాను వద్ద ఆయన బానిసగా ఉండేవారు. ఆయన ఉస్మాన్ రజా తలాను అతనికి ఫ్రీడమ్ ఇచ్చేశారు. బానిసత్వం నుంచి ఆయనకు విముక్తి కల్పించేసి, ఇక నుంచి నీవు ఏది స్వతంత్ర వ్యక్తివి అని చెప్పేసి ఆయన్ని వదిలేస్తే, ఆయన ఉస్మాన్ రజా తలాను వదిలిపోకుండా ఆయన దగ్గరే ఉండి ఆయనకు సేవ చేస్తూ ఆయన శిష్యరికం చేసినటువంటి వ్యక్తి అనమాట ఆయన. సుహాన్ అల్లా. సో ఆ, వారి యొక్క హదీస్ ఇది. అందులో వారు ఏమంటున్నారు? ఆ, ఉస్మాన్ రజల్లా తలాన్హు వుదు చేయడానికి నీరు తెప్పించారు. మొదట ఆయన తన అరచేతులను 3 సార్లు కడిగారు. అరచేతులు ఏంటంటే మడికట్టు వరకు అనమాట. 3 సార్లు, ఆ, 3 సార్లు కడిగారు. తర్వాత 3 సార్లు, నోటిని 3 సార్లు నీటితో పుక్కిలించారు. తర్వాత ముక్కులోనికి నీరు పోనిచ్చి ముక్కు చీది మరీ 3 సార్లు శుభ్రపరచుకున్నారు. ఇవి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నోటిని ముక్కును శుభ్రపరచుకునేటువంటి విధానంలో ఒక విధానం అనమాట. ప్రవక్త సల్లల్లాహు వారు ఇది ఒకేసారి చేతిలోనికి తీసుకున్నటువంటి నీటితోని నోటిని ముక్కును శుభ్రపరచుకునేవారు అనేటువంటి హదీసును కూడా మనం చూసాం. అర్థమైందా? కనుక నోటిని 3 సార్లు శుభ్రపరచుకోవడం, ముక్కును తర్వాత వేరేగా 3 సార్లు శుభ్రపరచుకోవడం అనేటువంటిది ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఓకేనా? ముక్కును చీది మరి 3 సార్లు శుభ్రపరచుకున్నారు. పిదప 3 సార్లు ముఖం కడుక్కున్నారు. ఓకేనా? పిదప 3 సార్లు ముఖం కడుక్కున్నారు. తర్వాత తన కుడి చేతిని మోచేతుల సమేతంగా 3 సార్లు కడిగారు. అలాగే 3 సార్లు తన ఎడమ చేతిని కడిగారు. ఆ విధంగానే తర్వాత నీళ్లతో ఆ, నీళ్లతో చేతిలోని తడి చేసుకొని తన తలను తుడుచుకున్నారు. మసాజ్ చేశారు అనమాట. తన తలను తుడుచుకున్నారు. తర్వాత తన కుడి కాలును, ఆ విధంగానే ఎడమ కాలును మడమల వరకు 3 సార్లు కడిగారు. ఆ పైన ఇలా అన్నారు, ఏమని? నేను ఇప్పుడు ఏ విధంగా వధు చేశానో సరిగ్గా అదే విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వధు చేస్తూ ఉండగా నేను చూశాను అని. అర్థమైందా? సో ఇది వధువు యొక్క ముకమ్మల్ విధానం అనమాట. ఓకేనా? వధువు యొక్క విధానం ఇది. దీని తర్వాత ఇన్షాల్లా మనము వధువును భంగపరిచేటువంటి విషయాలను చెప్పుకోబోతున్నాం. కానీ ఇప్పుడు అది ఆ, స్టార్ట్ చేసినట్లయితే ఆ, కొద్దిగా టైం తీసుకుంటుంది అది. సో ఇక్కడి నుంచి ఈ వధువును భంగపరిచేటువంటి విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామని నేను భావిస్తున్నా. ఇంకా మన దగ్గర 10 minutes టైం ఉంది. మీరు ఆ, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ అస్సలాము అలైకుం. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. చెప్పండి సిస్టర్. సార్ కొన్ని సార్లు ఉజూ చేస్తున్నప్పుడు మధ్యలో మనకు బిస్మిల్లా గుర్తొస్తుంది. అప్పుడు బిస్మిల్లా చెప్పొచ్చా? మధ్యలో ఎందుకు మధ్యలో ఎందుకు గుర్తొస్తుంది ఎందుకంటే బిస్మిల్లా? మధ్యలో ఒకసారి ఫస్ట్ గుర్తుకు రాదు, తర్వాత మధ్యలో అరే నేను బిస్మిల్లా చెప్పలేదేంటి నేను అని చెప్పేసి కర్మిలా సార్ రికార్డ్ ఆఫ్ చేయండి సార్. మర్చిపోయానా అని చెప్పేసి